పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆర్ఆర్ బీహెచ్ఆర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు పాల్గొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో వివిధ జిల్లాలకు చెందిన ప్రసిద్ధ కళారూపాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం కళాకారులకు మెమోంటోను అందజేసి అభినందనలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అభిమానులు జనసైనికులు వీరమహిళలు ఎంతో మంది పిఠాపురం వాస్తవ్యులు ఏమడిగారంటే ఒక ఫెస్టివల్ చేయాలి, ఒక పండుగలాగా మీరు చేర్పించాలండి అని చాలా రిక్వెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ గెలిచిన తర్వాత ప్రజలకు ఏదైనా చేసి కదా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏదైనా ఉపయోగపడి ఆ ఉపయోగం ద్వారా వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు కదా పండుగ చేసుకోవాలి, అప్పుడు దాకా ముందు ఏదో ఒకటి చేయాలని చెప్పి చేయడం. అదేవిధంగా వాళ్ళ పిఠాపురానికి లాస్ట్ ఇయర్ దాదాపు 500 కోట్ల పైగా పిఠాపురానికి ఖర్చు పెట్టారు. అలాగే ఉప్పడలో రిటైరింగ్ వాళ్ళు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సో నేను ఎప్పుడు అనుకునేవాడిని పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ ఎన్నుకుంటే చాలా అద్భుతంగా సర్వీస్ చేస్తారు, ఆయన ఎన్నుకుంటే బాగుంది ఎంతో మనస్ఫూర్తి కోరుకున్నాను. సో వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా మీ అందరికీ ఒక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను జనసేన ఒక కార్యకర్తగా నా జాతర ఎంతవరకు పనిచేశాను. అయితే నాకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఓకే అది బాధ్యతగా తీసుకుని తప్ప దాన్ని ఒక ప్రివిలేజ్ గాను ఒక అధికారంగా తీసుకోలేదు. నా జీవితంలో నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని, ఒక థ్రిల్లింగ్ని ఇచ్చింది పిఠాపురం ప్రజలు. ఏ విషయం అంటే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కారణమైన మీరు మీ వల్ల నాకు వచ్చిన థ్రిల్ అంటే నాకు లైఫ్ లో ఏం రాదు, చాలు ఈ లైఫ్ కి ఆ థ్రిల్ చాలు, ఆ ఆనందం చాలు. సో మీ అందరికి ఇప్పుడు నేను కూడా చేతనంతకు టచ్లో ఉంటాను. మీ అందరి కష్టకాల నా వరకు జాగ్రత్తలు పాల్గొంచుకుంటున్నాను.